అండ్ మీ ఉమ్మడి నల్లగొండలోనే మావోయిస్టులు చాలా మంది చనిపోయారు. ఆపరేషన్ కగార్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఆపరేషన్ కగార్ అనేది ఒక క్రూరత్వం అయింది. పచ్చ నెత్తురు దాగే పైశాచిక పాలన అనేటువంటి మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో జరిగినటువంటి మారణ హోమం ఆపరేషన్ కగార్ అన్న. ఇంకోటి ఏమనంటే, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేది నువ్వైనా నేనైనా అడవిలో ఉన్నటువంటి అన్నలైనా, అంటే మనం అలా పోల్చుకుంటలేము. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడితే రాజ్యం, ఏ రాజ్యమైనా ఆ రాజ్యానికి నచ్చదు. ప్రజల కోసం మాట్లాడితే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, కులం ఉండొద్దు మతం ఉండొద్దు అంటే బీజేపీకి నచ్చదు. ఎందుకంటే అది కులం మతంతోనే రాజకీయాలు చేస్తుంటది. రాముడో దేవుడో నీకిదేమి బాధరు, రాజకీయ రొంపిలోకి నిన్నే లాగారు రో, రాముడో దేవుడో నీకిదేమి కర్మరో. వెనకట నేను చిన్నగున్నప్పుడు ఈ పాట, వాళ్ళు రాజకీయాలకు చేతగాక, వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక రాముని తీసుకొచ్చి రాముని పేరుతో రాద్ధాంతాలు చేసుకుంటా, మత విద్వేషాలు లేపుకుంటా, కుల విద్వేషాలు లేపుకుంటా, మనవాదాన్ని మనసుల మీద రుద్దుకుంటా, మనిషిని చూడకుండా వాళ్ళు జంతువులు ప్రేమించమంటాడు, మనిషిని చంపమంటాడు. జై శ్రీరామ్ అని కూడా మనసులను చంపడం ఏంటంటే ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం చెప్పు. హిందూ మతం ప్రమాదంలో ఉంది, హిందూ మతం ప్రమాదంలో ఉంది, హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే అసలు ప్రమాదం ఏ తోవ నుంచి వస్తుందో అది చెప్పరాదు. గోమాతను శిక్షించకూడదు, గోమాతను రక్షించాలంటారు కదా. నేనేమంటున్నంటే, ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, హిందీ ప్రేమికులు కావచ్చు, హిందూ మతం కోసం సచ్చేటోళ్ళు చంపేటోళ్ళు ఎవరైనా కావచ్చు, సింపుల్గా ఈ దేశం హిందూ మతం స్వేచ్ఛగా బతకాలని మీరు యుద్ధం చేస్తున్నామని చెప్పి కపట ప్రేమలు వస్తున్నారు కదా బీజేపీ వాళ్ళు. నేనేమంటున్నంటే, గోమాతని జాతీయ జంతువుగా చేస్తే ఇక్కడ ఎవడు వధించాడు కదా, పంచాయే లేదు కన్నా. మరి ఎందుకు చేయరు? మీ ఛానల్ నుంచి ఆ ప్రతిపాదన పెడుతున్నా మరి అని చేయమని చెప్పురి, కానీ అది చేస్తే ఏలూలు ఉండదు. రెండోటి ఏంటంటే, బీజేపీ అనేది తత్వం, వ్యక్తిత్వం, మానవత్వం, సమానత్వం, ధర్మం, ఈ పదాలకి ఒక్కదానికి కూడా డెఫినేషన్ తెలియనటువంటి పార్టీ క్లియర్గా. ఎందుకు అంటే ధర్మం అంటారు, ఆ ధర్మాలు చేసేది మొత్తం బీజేపీలే. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మేము ధర్మం చేశా కాబట్టి గెలిచారంటున్నారు. రాబోయే ఎలక్షన్లో కూడా తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామంటున్నాం. మరి బీజేపీ చూస్తాం కదా, ఇది తెలంగాణ. ఎందుకనంటే 29 రాష్ట్రాలలో మనదొక రాష్ట్రం, దేశమంతా అంతే కదా. 145 కోట్ల జనాభాలో మనం 4.5 కోట్ల జనాభా. నిజంగా అన్న, ఉద్యమకారులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరు మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే పెట్రోల్ రేట్లు, డీజిల్ రేటు, ఆయిల్ రేటు, బంగారు రేటు ఇవి తగ్గించాలి అనేసి కూడా మన మోదీ గారు చెప్పారు. సో ఇదంతా దీనివల్ల మీరు ఏమనుకుంటున్నారు? ఇది తగ్గించాలి, వాడటం తగ్గించాలని మొన్న మోదీ చెప్పాడు కదా. అంటే వాటి రేట్లు తగ్గించరా? అదే మీరు చెప్పాలి. ఎవడైనా ప్రభుత్వం ఉన్నోడు రేట్లు తగ్గిస్తాడు, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు తయారు చేస్తాడు, కానీ అది వాడడం తగ్గాలని చెప్పుడు. నాకు అర్థం కాదు. ఎంత అవివేకమైన మాట, ఎంత పిచ్చి మాట ఇది, ఎర్రి మాట, ఎడ్డి మాట. కాకపోతే తింటున్న కంచాన్ని గుంజుక తింటుండ్రు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు, ఓరోరి ఏలేటోడా జనం ఏందిని బతకాలేరా, పాలకన్నా నీళ్లు పిరమైపోయినాయి, పేదోని బతుకంత శాపం అయిపోతుంది, పూటకే లేదాయరా పెంచిన బిల్లెట్ట గట్టాలేరా, తింటున్న కంచాన్ని గుంజుక తింటుండ్రు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు. అంటే మనం ఈ కోణం ఏదైతే ఉన్నదో, నువ్వు మార్కెట్కి ఏమైనా కొనాలంటే కూడా కొనలేనటువంటి పరిస్థితి. నేను ఇంకో మాట చెప్తా, ధరలు అంటే నాకు ఐడియా వచ్చింది. తెలంగాణలో ఒక 30 ఏళ్ళు వెనకకు పోతే మీ అమ్మకైనా మా అమ్మకైనా ఎవరమ్మకైనా నార్మల్ డెలివరీలు అయ్యేది. ఎందుకు అనంటే, వాళ్ళు ఉన్న కాడికైనా పాసిపోయిన బువ్వ తిన్నా, పాసికూడు బువ్వ తిన్నా, గట్కో గంజో తాగినా, కలు అంబలు తాగినప్పటికీ కూడా వాళ్ళు ప్రకృతి సిద్ధమైనటువంటి నేచర్ని అనుభవించారు. వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్లకు నార్మల్ డెలివరీలు అయినాయి. ఇప్పుడున్న వాళ్ళకి అందరికి షార్ట్ కట్ కోసి తీస్తారు. దేనికి తీస్తారు? అట్లా పౌష్టికాహారాన్ని తీసుకునేటువంటి పని చేసుకొని బతికేటువంటి సోర్స్ లేదు తెలంగాణ. ఫస్ట్ తెలంగాణ కాదు, దేశంలో లేదు. రోజుకు 100 ఎగ్జాంపుల్ 100 మంది డెలివరీ అయితే 100 మందిలో 90 మందికి సీజరింగ్ చేసే పిల్లలు బయటికి తీస్తారు. ఇది పౌష్టికాహార లోపం కాదా? పౌష్టికాహారం కావాలంటే మరి ఏం చేయాలి? ఇక్కడ ఏదంతా పొల్యూట్ చేస్తున్నది ఎవరు? యురేనియం తవ్వాలనుకుంటున్నది ఎవరు? అడవులను విధ్వంసం చేసి అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను తీసి కార్పొరేట్ కమ్మేసి ఈ దేశాన్ని నాశనం చేయాలనేటువంటి బాటలు వేస్తున్నది ఎవరు? నరేంద్ర మోడీ కాదా? ఇక్కడ ఉన్నటువంటి భూమ తిన ప్రతి వ్యక్తి, గడ్డి తినటోళ్ళు, రోత తినటోళ్ళ గురించి చెప్తలేని, బోధించోడు ఎవడైనా సరే రేపటి మన గతి ఏమవుతుంది అనేటువంటి ఆలోచన చేయాలి. లేకపోతే మన కళ్ళ ముంగల్నే ఎంతో విధ్వంసాన్ని, ఎంతో దుర్మార్గాన్ని, ఎంతో మారణ హోమాన్ని మనం చూడబోతున్నాం. అది అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
మనకు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమి వేసుకోవాలంటే, ఒకప్పుడు 50-60 ఏళ్ళు వెనక పోతే షుగర్ లెవెల్స్ చాలా తక్కువ ఉండే, షుగర్ లేకుండే అప్పటి వాళ్ళకు. ఎస్, అవును. షుగర్ లేకుండే. ఇప్పుడు నువ్వు ఏమంటారు అది కళ్ళద్దాలు పెట్టుకున్నావు కదా, అద్దాలు లేవు అప్పటి వాళ్ళకు. ఎన్నో తాన అద్దాలు ఉండేది. ఇప్పుడు చిన్న పోరగాడు 5వ తరగతి చదివే పోరగాడికి కూడా భూతద్దాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఈడ మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఇది ప్రభుత్వాల కారణం కాదా? ప్రభుత్వాల కారణమా కదా? కాబట్టి నేనేమంటానంటే, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం తింటున్నాం, మనం ఎటు పోతుంది, ఏమి చేసినా ఇక్కడ ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిందే. ప్రభుత్వాన్ని కాదని ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏడికెళ్ళి వస్తుంది? మోడీ తెలియకుండా వస్తుందా? చంద్రబాబు తెలియకుండా వస్తుందా? రేవంత్ రెడ్డి తెలియకుండా వస్తుందా? ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న పోలీసు వాళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ మీడియా విలేకరులు ఎట్టెత్తుకపోతారు, ఎట్ట డిగ్రీ ఇస్తారు. ఏది ఇది రాష్ట్రమా వల్లకాడ? ఏమవుతుంది అసలు? ప్రజలు రియలైజ్ కావాల్సిందే. ఖచ్చితంగా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పనులన్నీ కూడా దేశాన్ని నాశనం చేసేటువంటి పనులే. నిత్యం ప్రశ్నించే గొంతు విశారదన్ మహారాజ్ కవిత గారి పార్టీలో జాయిన్ అయ్యారు కదా, ఏమంటారు మరి? ఆయన జాయిన్ కాలేదు, ఆమెతో కలిసి వర్క్ చేస్తుండు. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అన్న విశారదన్ అన్న ఎందుకు కలిసి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని అంటే కూడా, నేను జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలలో వేదికల మీద కలిసినంత మాత్రాన నేను వాళ్ళ పార్టీ అనేది మాట తప్పు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పిండు. కాబట్టి మనం రేపు ఏం జరుగుతుందనేది చూడాలి. అండ్ గతంలో మందకృష్ణ మాదిగ గారికి సపోర్ట్గా పాటలు చేశారు, ఇప్పటికీ సపోర్ట్గానే ఉన్నారా? నేను మందకృష్ణ మాదిగకి ఎప్పుడు సపోర్ట్గా పాటలు రాయలేదు. జరుగుతున్న ఆయన చేతుల మీద ఒక సీడీ కూడా లాంచ్ చేసి, నేను అదే చెప్తున్నా, ఆయనకు సపోర్ట్గా నేను ఎప్పుడు కూడా పాటలు రాయలేదు. ఆయనకు పాటలు రాస్తానికి ఆయనకు బ్యాంచగానే నేనేమన్నా, నేను బాధ్యగానే కాదు. నా పని నేను చేసుకొని బతకగలుగుతా. నేను అందులో కూటమి దెబ్బల పాటలు కూడా ఒక్కటే లైన్ ఉంటుంది ఆ పాటల. అక్కడ ఉన్నటువంటి మాదిగ జాతి అస్తిత్వాన్ని, వాళ్ళకున్నటువంటి ఆ త్యాగాలు, వాళ్ళకున్నటువంటి ఏమంటారు, వాళ్ళకున్నటువంటి ఆ పటిమని రాస్తున్న క్రమంలో ఏబిసిడి వర్గీకరణ జరగాలి అనేటువంటి యుద్ధంలో ఆయన 30 ఏళ్ల సంది నడుపుతుండు కదా. మందకృష్ణ జీవితం వర్గీకరణకు అంకితం అనేటువంటి టైప్లో ఆయనకు ఒక లైన్ రాసిన పాటల, అంతవరకే తప్ప నేను సుఖరామ్ సెంటర్ జోగటోడా. ఇప్పుడు త్వరలో మందకృష్ణ మాదిగకి సపోర్ట్గా పాట రాయబోతున్నారా? నేను ఎందుకు రాస్తారా? ఎందుకు రాయాలి అంటే గతంలో మీరు సపోర్ట్ చేశారు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా క్లియర్గా, నేను చేయలేదు అని చేయను అంటున్నా. నేను ఎవరిని ఎందుకు చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిజిటల్ మీడియాలు ఉన్నాయి, ఇలా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నాయి. ఆ పిల్లల కోసం వర్క్ చేస్తా, వాళ్ళ కోసం వాళ్ళకేమైనా భంగం కలిగితే పాటలు రాస్తా. కానీ మందకృష్ణకి రావాల్సిన అవసరం నాకెక్కడిది? ఇప్పుడు మోడీ కాలు మొక్కే మందకృష్ణకి పాటలు రాస్తాను సుఖరాం నడిచేవనా? ఏం తిక్కలోడా తెలియలేనుడా? అన్ని రకాలుగా అనుమానం బాగానే ఉన్నా కదా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ నిత్యం ప్రజల కోసం, దళితుల కోసం కొట్లాడుతున్నా అనేసి కూడా పదే చెప్తున్నాడు. కొట్లాడట్లేదంటారా మరి? నేనేమంటున్నా అంటే, కొట్లాడతలేడా అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు 30 ఏళ్ల సంధి జరగనేటువంటి వర్గీకరణ చేసిండు అని అంటారు. పార్లమెంట్లో ఇంకా అది ఏందనేది లెక్క తెలియలే ఇప్పటికి కూడా కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, 30 ఏళ్ల కింద నేను కాలు మొక్తి అయిపోయేది కదా. 30 ఏళ్ల సంధి ఇంతమంది చావపోదురు కదా వర్గీకరణ కోసం. 30 ఏళ్ల కింద మొక్కేస్తే అయిపోతుంది కదా. నిజంగానే వల్ల మందకృష్ణతోని ఆయన చేసినటువంటి సేవలు, ఆయన నింపినటువంటి ఉద్యమ స్ఫూర్తి, ఆయన నింపినటువంటి స్పిరిట్ ఏదైతే ఉందో, ఆ స్పిరిట్ తీసుకొని కూడా అసెంబ్లీ పార్లమెంట్లోకి పోయిండా. పోనీ 30 ఏళ్ళ 3 సార్లు పోటీ చేసిండు మందకృష్ణ. 30 ఏళ్ళ 3 సార్లు పోటీ చేసిండు. సంవత్సరానికి 1000 ఓట్ల చొప్పున 30,000 ఓట్లన్నా పడలేదా? అది చిన్న డౌట్ ఉంది. మీ ఛానల్ ద్వారా ఎవరైనా చెప్తే చెప్పొచ్చు, నాకు క్లారిటీ ఇవ్వచ్చు అన్న.